హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ తిరిగి వచ్చేసాను కొత్త వీడియోతో. ఇంకా మనం ఈ వీడియో టాపిక్ గురించి మాట్లాడదాం. అయితే డిస్క్లైమర్ ముందుగా చెప్తున్నాను, నేనైతే మీ మనోభావాల గురించి అసలు ఆలోచించాను. మీ మనోభావాలు వీక్గా ఉంటే మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేనైతే ఇక్కడ నుంచి మర్యాద మీకు ఇవ్వను. సరే, నేను ఆ, చూడండి, నేను ఒక భయంకరమైన వేరే లెవెల్ అనే ఫ్యామిలీలో అయితే పుట్టలేదు. నా ఫ్యామిలీ జస్ట్ మిడిల్ క్లాస్లో కూడా కొంచెం తక్కువే వస్తుంది. అంటే ఏదో లోయర్ మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చు మీరు. అది కొంచెం కరెక్ట్ క్లాసిఫికేషన్. ఇంకా చూస్తే ఆ, అంటే ఫస్ట్ నా ఎన్వైరన్మెంట్ బాగాలేదు. నేను ఇక్కడ వీడియో చేయడానికి నేను ఎక్కడ కింద ఖాళీగా చీకట్లో ఏదైనా ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వచ్చి వీడియో చేస్తాను. అదే కొంచెం రిచ్ అయి ఉంటే నేను కూడా ఒక రూమ్లో కూర్చోనన్నా చేసిండొచ్చు, లేకపోతే బయటకి ఎక్కడికైనా పోయి చేసిండొచ్చు. అంటే ఎక్కడన్నా నేను రిచ్ అంటే ఏదైనా మంచి ప్లేస్లోనే కదా ఉంటాను. సరే, ఈ కష్టాలు మీకు ఉండొచ్చు. ఈ కష్టాలు మీకు ఉంటే మీరు బాధపడతారు. కొంతమంది బాధపడతారు, కొంతమంది బాధపడరు. ఒకవేళ మీరు బాధపడిన వాళ్ళు అయితే ఈ వీడియోని అయితే చూడరు. ఒకవేళ మీరు వీడియో చూస్తున్నారంటే మీరు ఎక్కడో అక్కడ ఆ బాధ ఉంటుంది. దీన్ని ఎలా మార్చుకోవాలి అంటే ఏం లేదు. నేను ఎందుకంటే ఇంత లాంగ్ పాజెస్ తీసుకుంటున్నానంటే మరి అంటే మీకు అర్థం అవ్వాలని. అంటే అదొక ఉంటుంది కదా, కొంచెం మీకు ఆలోచించే టైం ఇస్తున్నాను నేనేం చెప్తున్నాను దాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఇంత టైం కావాలనేసి. అయితే ముందుగా మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్. అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టాల్లో ఉన్నారు. మీరు ఇంత కష్టాల్లో ఉండడానికి కారణం ఏంది? మీ అంటే ఇట్లా చూడండి, నేను ముందు చెప్పేసాను డిస్క్లైమర్. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు బాగా ఏం కష్టపడలేదు. వాళ్ళు చెప్తుంటారు నేను బాగా కష్టపడ్డా అనేసి. వాళ్ళు కష్టపడలేదు, నిజం చెప్పాను కదా, వాళ్ళు కష్టపడటం లేదు. వాళ్ళు కష్టపడి ఉంటే అంటే కష్టం అంటే ముందు ముందు రెండు అర్థం చేసుకోండి. వాళ్ళు చెమటూర్చి పని చేసేది కాదు. వాళ్ళు ఎట్లా పని చేయాలంటే వాళ్ళు హై పేయింగ్ జాబ్స్ మాత్రమే చేయాలి. ఈ మిగిలిన వాటిల్లో అంటే తెలివిన వాడి కష్టపడాలి. అది మన దగ్గర లేదు. అంటే సారీ, మన ఇంట్లో వాళ్ళ దగ్గర లేదు. ఇది మీ తప్ప కాదు, అంటే వాళ్ళు తప్ప. అవును, కానీ దానికి ఇప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు వాళ్ళకి ఎంత స్థాయి ఉందో దాంట్లో అయితే మీకు మొత్తం చెప్పిస్తున్నారు కదా, అంటే ఇప్పిస్తున్నారు కదా. ఏదైనా మీరు అడిగింది వాళ్ళ స్థాయిలో ఉండేదైతే తీర్చేస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఏమంటారు? చదువుకో, చదువుకుంటేనే అన్నీ వస్తాయి, ఎడ్యుకేషన్తోనే అంత వస్తుంది. నేను చెప్తున్నా, ఈ ఎడ్యుకేషన్లో మీరు మొన్నే న్యూస్ చూసుంటారు, జేఈ పేపర్ లీక్ అయిపోయింది. సారీ, నీట్ పేపర్స్ది. వాళ్ళు చదువుకుంటున్నారు, అది ఎక్కడ నీట్ ఎగ్జామ్ ఎక్కడ మనం చేసే ఈ డిప్లొమాలు అక్కడే అంత సీన్ జరుగుతుంది. అంటే ఇక్కడ జరగదా? కొంతమంది మాటలు చెప్తుంటారు, ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, అక్కడ జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు కూడా అదే చేశారు, అర్థమైందా? మీరేం కొత్త కాదు, మీరేం స్పెషల్ కాదు. మీ ఇంట్లో వాళ్ళు కూడా అదే చేశారు, అది చేసి ఇట్లా ఆడుతున్నారు. మీరేమైనా కొత్తగా చేయాలి. దానికి మించి మీరు మీ ఫ్యామిలీని పెద్ద స్థాయికి తీసుకెళ్ళారు. ఉందా అసలు మీకు ఏమన్నా? నేనే ఫ్యామిలీ అందరికన్నా ఎక్కువ సంపాదించేవాడు అవ్వాలని, నేనే అందరికన్నా హై స్టేజ్లో ఉండాలని, అంటే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే మీరు ముందే అన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ మీ ప్లాన్ అంత బాగాలేకపోతే మళ్ళీ ప్లాన్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 3-4 సార్లు కూడా ప్లాన్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పటికైతే టైం ఉంది, రేపటికి ఉండదు. అలాగే ఇప్పుడు మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఇట్లా ఏడుస్తూ కూర్చుంటే పని అవ్వదు. మనమే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చేయాలి, కానీ కొత్తగా చేయాలి. కొత్తగా చేసి మనం ఇప్పుడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీని తీసుకున్నాం. మీ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. అంటే మీ పెద్ద ఫ్యామిలీ అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు కదా, నేను చెప్పేది ఫ్యామిలీ వాళ్ళు మొత్తం గురించి మాట్లాడుతున్నా. అయితే వీళ్ళందరూ కూడా ఒక్కడుంటాడు. ఆ ఒక్కడు అంటే మీ అంకులు, మీ బాబాయ్, ఎవరో ఒకరు, వాళ్ళు మీకంటే భయంకరమైన రిచ్ ఉంటారు. అంటే ఉంటారు, కన్ఫర్మ్ ఉంటారు. అయితే వాళ్ళు అయితే ఏదైనా పెద్ద జాబ్ చేయొచ్చు. ఆ జాబ్ అప్పుడు వాల్యూ ఉండొచ్చు. అప్పుడు జాబ్ అంటే అది భయంకరమైన విషయం. ఇప్పుడు లేదంటే ఏదో ఒక హోటల్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఊళ్ళు కూడా అప్పుడేంది, అప్పుడు నార్మల్ జాబ్స్ అప్పుడేంది గమ్మున పొలం పనులు చేసుకుంటే అంతే లైఫ్ సెట్. అప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్స్ వాటి వాల్యూ అప్పుడు వాళ్ళు వచ్చేసాడు. అప్పుడు అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, కానీ ఈ మ్యాన్ పవర్ సప్లై లేదు. అందుకని అక్కడ వాళ్ళు అంత షైన్ అయ్యారు. ఇప్పుడు మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, డిమాండ్ అంత లేదు. అది ఇప్పటికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇండియాలో అందరికన్నా పెద్ద సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఆడ అన్ని జాబ్స్ లేవు, ఇంకంతమంది మనుషులు ఉన్నారు. సరే మీరే చెప్పండి, ఒక రూమ్లో చిన్న రూమ్ కూడా కాదు, ఒక కార్లో 4 సీట్లు ఉన్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతమందిని పట్టగలుగుతారు? 6 మందిని. ఇప్పుడు ఈ ఇద్దరు అనవసరంగా కూర్చున్నారు కదా, ఈ ఇద్దరు వల్ల కార్ వెయిట్ ఎక్కువ అవుతుంది కదా, లైఫ్ డీజిల్ ఎక్కువ తీసుకుంటుంది కదా, బండి పెట్రోల్ అయినా తీసుకుంటుంది కదా, ఏదైనా అంటే కదా. ఇప్పుడు మీరు అయితే ఇది అర్థం చేసుకోండి. ఏదో ఒకటి కొత్తగా చేయకపోతే, లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు డిమాండ్ ఉండే పనులు చేయకపోతే మీరు కూడా డబ్బులు సంపాదించారు. డబ్బులు ఎలా సంపాదిస్తారు? స్కిల్స్ని వాడి. మీకు ఏమైనా కొత్తగా తెలుసు అనుకోండి, అది మిగతా వాళ్ళకి తెలియదు, అప్పుడు మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు చూడండి, మాకు నేను ఇన్ని రోజులు వీడియో చేయాలి కదా, ఎందుకు తెలుసా? మోటార్ కాలిపోయింది, నీళ్ళు లేవు, కరెంటు కూడా లేదు, మొత్తం నరకం అనుభవించాం. అదే మేము రిచ్ అయి ఉంటే ఒక 2-3 గంటల్లో ఫిక్స్ చేసుకుంటాం. కానీ రిచ్ కూడా కాదు, వదిలేయండి. ఆ ప్లంబర్ పని చేసేవాళ్ళు చాలా తక్కువ కంపేర్ చేస్తే సాఫ్ట్వేర్ డిగ్రీలు ఈ ముంగులో ఉండే వాళ్ళందరికన్నా వీళ్ళు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు మా ఇంటికి రావడానికి 3 రోజులు పట్టింది. 3 రోజులకు కూడా ఇప్పుడు మేము ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అన్నప్పుడు మాత్రమే వాళ్ళు మా దగ్గరకు వచ్చి పని చేశారు. దానికి ముందు వాళ్ళు మా దగ్గర కూడా రాలేదు. అంటే ఏంది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది? డబ్బులు ఇస్తే అంటే మీకు కానీ ఒక స్కిల్ ఉంటే మీకు ఎక్స్ట్రా పే చేయడానికి కూడా మనుషులు అంగీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ఎక్కువ. అర్థమైందా? ఇంకా ఈజీగా చెప్పాలంటే, నువ్వు ఒక్కడే పాలకో అమ్ముతున్నావు. నాకు పాలకో అంటే పిచ్చి ఇష్టం. మిగిలిన వాళ్ళందరూ కొత్త జిలేబీలే అమ్ముతున్నారు. అందరూ జిలేబీలే అమ్ముతున్నారు. పాలకో అమ్మాయి నువ్వు ఒక్కడవే. నేను పాలకోవా తినాలంటే నీ దగ్గరికే రావాలా? నువ్వు పాలకోవా లేదంటే నేను నోరు మూసుకొని వెళ్ళిపోవాలా? ఉంది, కాకపోతే డబుల్ రేట్ చెప్పామన్నా కొనుక్కొని తీరుతా. పాలకోవా చేసేది నీ ఒక్కడికే వచ్చు, మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ రాదు. మిగిలిన అందరి దగ్గర జాంగ్రీలే ఉన్నాయి, జాంగ్రీ జిలేబీలు ఏదో ఒకటి. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? మీరు కొంచెం మీకు పని మీద ప్రాధాన్యత ఉంటే దాంతో మీరు డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ కావాల్సిన మీకు డిగ్రీలు అవన్నీ కాదు, మీకు స్కిల్ ఉంటే డైరెక్ట్ అంటే చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ని ఎలా స్కిప్ చేయాలో అది నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్ని ఎలా స్కిప్ చేస్తారో మీకు ఫస్ట్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ అంతా అయితే రాదు, కానీ వాటి బోనసెస్ అంతా వస్తాయి. ఇప్పుడు నేను ఇన్ని వీడియో చేస్తాను కదా, ఒక వ్యూ కన్నా వచ్చిందా? రాలేదు. కానీ నేను ఇట్లాగే చేస్తూ ఉన్నాను అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అదే నేను
డబ్బులు ఇచ్చి యూట్యూబ్కి ప్రమోట్ చేయించుకోవాలనుకోండి తప్పని వచ్చేస్తుంది. అక్కడ ఏమైంది, నేను యూట్యూబ్కి కొంచెం డబ్బులు ఇస్తే అది ప్రమోట్ చేసింది, నా తర్వాత వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్ వాళ్ళు నేను ఇంకా పెద్ద చేసుకుంటానో లేదో అది నా ఇష్టం, లేకపోతే నా స్కిల్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడైతే మీకు పూర్తిగా అర్థమైపోయింటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అలాగే మీరు కూడా డబ్బులు సంపాదించాలంటే స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఈ చెత్త అంతా కాదు. అంతేనండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే నేను ఏమీ చెప్పను, కాబట్టి మళ్ళీ కలుద్దాం రేపటి కోసం, ఐ మీన్ మానవ శ్రేయస్సు కోసం.